ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. క్వశ్చన్ చేస్తున్నాడండి, దేవుడే క్వశ్చన్ చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈ లోకాన్ని తన యొక్క నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవునికి అసాధ్యము కానిదంటూ ఏది కూడా లేదండి. హల్లెలూయా. సమస్తమును సాధ్యపరచగలిగేటువంటి దేవుడు, సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఏదైనా మన జీవితంలో చేయగలడు. మరి 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాముకు సంతానాన్ని దయచేసినటువంటి దేవుడు, చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించినటువంటి దేవుడు, పేతురు మునిగిపోతుండగా ఆ యొక్క నీటిలో నుండి లేవనెత్తినటువంటి దేవుడు, బండ నుండి నీటిని రప్పించినటువంటి దేవునికి సాధ్యమైనది ఏది కూడా లేదండి. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నువ్వు పడే ఇబ్బందుల్లో, నువ్వు పడే కష్టంలో, మరి నీకు చేత కాకపోవచ్చు ఆ సమస్యతో పోరాడడం, కానీ నీ తరపున దేవుడు పోరాడుతాడు. హల్లెలూయా. నీ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. నీ శత్రువులతో మాట్లాడి వారిని నీకు మిత్రులుగా చేస్తాడు. దేవునికి ఆయన యొద్దకు వచ్చిన ఏ మనవి కూడా ఆయన త్రోసివేయడు. ఆయనకు పెడుతున్న మొర ఆయన వింటున్నాడని ఈ రోజున దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడండి. మరి నీ సమస్య ఎంత కఠినమైనదైనా, నీ శత్రువులు ఎంత భయంకరమైన వారైనా, వారి చేతుల్లో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన మాత్రమే మన జీవితంలో కార్యాలు చేసేవాడు. ఆయన మాత్రమే అద్భుతాలు జరిగించేవాడు. ఆయన మాత్రమే మన సమస్యకు పరిష్కారము ఇవ్వగలడు. ఈ రోజున నీకు వచ్చిన అనారోగ్యము, మరి ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, ఎంతో మంది డాక్టర్లను సంప్రదించావు. ఈ రోగం పెద్దదమ్మా, దీనికి అసలు మందే లేదు అని అంటున్నా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ ఒక్కసారి మీరు ఆ ప్రశ్న వేసుకోండి. నిన్ను తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన నిన్ను చూచాడు కదా. నువ్వు పుట్టి ఒక్క దినమైనా కాకముందే నీ జీవితం అంతటిని తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు కదా. ఆయన చేయగలని పనులు ఈ లోకంలో ఆయన ఉంటాయా? ఒక్కసారి ప్రశ్నించుకోమ్మా. నీ సమస్యకు పరిష్కారము, నీ కష్టానికి ప్రతిఫలము, నీ వేదనకు ముగింపు దేవుడిస్తాడు. ఆయన వైపు చూడు. మన ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క కార్యాలు నీ పట్ల సఫలమవుతాయి. ఆయన ఉద్దేశాలు నీ పట్ల సఫలమవుతాయి. ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నము దేవునికి అప్పగించు. ఆయన చేయగలడు అని నమ్ము. నీ జీవితాన్ని కట్టగలడు, నీ బ్రతుకును మార్చగలడు. నీ ముగింపు ఇదే, నా జీవితానికి ముగింపు అని నువ్వు అనుకుంటున్నాగా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు చేయలేనటువంటి పనులన్నిటినీ దేవునికి అప్పగించు. ఆయనకు అసాధ్యం కానిది లోకంలో ఏది లేదు. నీ భర్తను ఆయన నిమిషంలో మార్చగలడు. నీ కుమారుణ్ణి ఆయన నిమిషంలో మార్చగలడు. నీ యొక్క యజమానిని ఒక నిమిషంలో ఆయన మార్చగలడండి. ఆయన కార్యాలు వేరు, ఆయన సమయం వేరు, ఆయన ఉద్దేశము నీ పట్ల వేరుగా ఉంది. మరి నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మి విశ్వాసం ఉంచాలి. నీ యొక్క విశ్వాసము ద్వారా నీవు అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. మరి లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధిలో ఉంటే యేసయ్య సమాధి వద్దకు వచ్చి, లాజరు బయటికి రా అని ఒక్క మాటే పలికాడండి. చనిపోయిన లాజరుతో సహా బయటికి సజీవంగా బయటకు వచ్చాడు. దేవుడు ఈ రోజున నీకు కూడా తెలియజేస్తున్నాడు, నీ సమస్యకు ముగింపునిస్తున్నాడు. ఆయన వైపు నువ్వు చూడు, ఆయన వైపు చూడు. విశ్వాసముతో నువ్వు నిలవబడు. దేవుడు అద్భుత కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తానని మాట ఇస్తున్నాడు. కృంగిపోకు.
ఎప్పుడు చూసినా ఏడవకు, నాకు సమస్యకు పరిష్కారం తీరట్లేదు, నాకు సమస్యకు పరిష్కారం దొరకట్లేదు, నాకు ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నా చావే పరిష్కారం అని నువ్వు దిగులు చెందకు. దేవునికి అప్పగించి చూడు, ఆయన నీ జీవితాన్ని ఒక నూతనమైనటువంటి కోణంలో తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభా నీ యొక్క బలపరిచేటువంటి మాటల ద్వారా తండ్రి మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభా. అయా, ఇన్ని రోజులు మేమే పోరాడాం, సమస్యతో పోరాడాం, కోర్టు సమస్యలతో పోరాడాం, గృహములో తండ్రి మనుషులతో పోరాడాం, కానీ పరిష్కారం లేదయ్యా. మీరు మాత్రమే మా జీవితంలో ఏదైనా చేయగలరు ప్రభా. అసాధ్యమైనది తండ్రి నీకు ఏది లేదు నా ప్రభా. మా జీవితాలు మార్చగలిగిన దేవుడవు, మా కుటుంబాలను కట్టగలిగిన దేవుడవు, మా అప్పుల సమస్యలను తీర్చగలిగిన దేవుడవు ప్రభా. మీ పాదాల సన్నిధిని మేము మొరపెడుతుండగా మా సమస్యకు పరిష్కారములు దయచేసి మీ నామానికే మహిమకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని, అయా అనారోగ్య సమస్యలను యేసు నామములో గద్దించమని, వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని, అయా మరి తండ్రి దుఃఖముకు ప్రతిగా రెట్టింపు ఘనతను బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకొని మాకు సమాధానమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.